శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ దేవీ నవరాత్రులలో 3వ రోజైన ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తోంది కదండి. ఆ అన్నపూర్ణాదేవి ఆరాధించుకుని పూజించుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కదా. సకల జీవకోటికి, సకల జీవరాశికి అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం ఏది తిన్నా, భోజనం తిన్న తృప్తి అనేది ఉండదు. అలాంటి అన్నం పరబ్రహ్మ స్వరూపమైన అన్నపూర్ణాదేవిని ఆరాధించుకుంటే చాలా శుభ ఫలితాలు మీకు, మీ కుటుంబానికి కలుగుతాయండి. నేను మా ఇంట్లో అమ్మవారిని ఈరోజు నా అవకాశం కొద్దీ నేను గాజులతో అలంకరించుకుని ఆ అమ్మవారికి గాజులు మాల వేసుకుని చక్కెర పొంగలి దద్దోజనాన్ని ఆ అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా పెట్టి ఈ పూజనైతే చేసుకున్నానండి. లోకాలన్నీ చల్లగా చూడమని, అన్నంకి ఇప్పుడు లోటు రాకుండా ఈ జగత్తును కాపాడమని ఆ జగన్మాతని వేడుకున్నాను. ఈ పూజ పూర్తయిన తర్వాత మా గ్రామంలో గుడికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు జరిగే స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత అష్టోత్తరంతో స్వామివారికి బిల్వార్చన, ఆ బిల్వార్చన అయిన తర్వాత లక్ష్మీదేవికి, ఆ అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, అమ్మవారికి పూలతో అర్చన, ఇవన్నీ చూసి మీ అందరి కోసం వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇలా అన్నిటితో పళ్ళ రసాలతో ఆ పరమశివుణ్ణి అభిషేకిస్తున్నారు చూడండి. స్వామివారు ఎంత వైభవంగా ఉన్నారో. స్వామివారి అభిషేకంతో పాటు బయట మీకు అమ్మవారి దర్శనం కూడా కలుగుతోంది చూడండి. బయట ఉత్సవ విగ్రహం మీకు కనబడుతోంది. గర్భగుడిలో అమ్మవారు కూడా వెనకమాల కనపడుతున్నారు చూడండి. శ్రీ మహాలక్ష్మీదేవి మా గ్రామంలో. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామివారిని అభిషేకించుకుని ఆ వేద పఠనంతో, వేద ఉచ్చరణలతో, నియమనిష్టలతో, ఆ బ్రాహ్మణోత్తములతో, సకల వేదాలతో మా గ్రామంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఏదైనా ఇటు సైడ్ వస్తే మాత్రం మా గ్రామంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది అని నాకు మాత్రం చాలా నమ్మకం అండి. అలాంటి జగన్మాతను దర్శనం మీ అందరికీ చూపించాలనే ఆశతో ఈ వీడియో ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. అన్నపూర్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహించ పార్వతీ. ఆ కాశీ విశ్వనాథునికే ప్రాణశక్తిటండి ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవి. అలాంటి అన్నపూర్ణాదేవిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మన కుటుంబానికి ఏ లేటు ఉండదు. అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది. అలాంటి ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆ వైభవాన్ని మనకు తెలిసేలా చేస్తోందండి ఆ జగన్మాత. ప్రతిరోజు ఒక అర్థాన్ని తెలుసుకుని, దానిలో పరమార్థాన్ని తెలుసుకుని మనం అమ్మవారిని పూజించుకుని ఆరాధిస్తే, భక్తి శ్రద్ధలతో మన స్తోమతకు తగ్గట్టుగా ఆరాధించుకుంటే మనకి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనస్ఫూర్తిగా మన మీద ఉంటాయండి. ఆ తల్లి చూపు చాలు మన జీవితాలు బాగుపడడానికి. అలాంటి అమ్మవారిని అందరూ దర్శనం చేసుకుని ఆరాధిస్తారని కోరుకుంటున్నాను. రేపటి రోజున 4వ రోజు కదా అమ్మవారి అవతారం, కాత్యాయని అమ్మవారి అవతారం. మా గ్రామంలో మాత్రం మనకి లలితా సహస్రనామ బుక్కులో ఉన్న విధానంగా అవతారాన్నే సిద్ధం చేసుకుని అలంకరణ చేసి పూజ చేస్తారండి మా గురువు గారు. రేపు మా గ్రామంలో లలితాదేవిగా దర్శనమిస్తోంది మా లక్ష్మీదేవి. ఆ అమ్మవారి దర్శనాన్ని, అభిషేకాన్ని మీకు చూపించగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
స్వామివారి అభిషేకం ప్రతిరోజు చూస్తే మన కన్నుల నిండుగా స్వామివారి మనస్ఫూర్తిగా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి దర్శనం రెండూ కలిపి స్వామివారి అభిషేకాలు, అమ్మవారి అర్చనలు, ఆరాధనలు అన్నీ చూసుకుని తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.